19 చూద్దాం. నీ ఇంటి ద్వారముల నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణము తానే ఉత్తరవాది, మేము నిర్దోషులమవుదుము. అయితే నీ యుద్ధ నీ ఇంటినున్న ఎవరికే గాని ఏ అపాయమని తగిలినేలా దానికి మేమే ఉత్తరవాదులము. 21వ వచనంలో అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగా అని చెప్పి వారిని వెళ్ళనంపాను. వాడు వెళ్ళిన తర్వాత ఆమె తొగరు దారమును కిటికీకి కట్టాను. ఆ తొగరు దారమును కిటికీ కట్టింది. కిటికీ నిరీక్షణ చూపిస్తుంది కనుక ఆ కిటికీకి ఉన్నటువంటి ఆ తొగరు దారం గుర్తుగా ఉంది కాబట్టి వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. అనేకమైన ఇళ్ళు గోడ మీద కట్టి ఉండవచ్చు కానీ ఒక ఇంటికే ఆ దారం కట్టింది. చెల్లి నా తమ్ముడా, మీ ఊర్లో ఎంతమంది ఉన్నారో, ఎన్ని ఇండ్లు ఉన్నాయో, ఎన్ని భవనాలు ఉన్నాయో, కానీ ఏ ఇంటిని ఈ రక్తాన్ని ఆశ్రయిస్తుందో, ఏ ఇంటిలో యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తారో ఆ ఇల్లు మాత్రమే రక్షణ పొందుతుంది. ఆ వ్యక్తి మాత్రమే రక్షణ పొందుతాడు, మరి ఎవరు కాదు. కానీ వెతుక్కుంటూ వచ్చారు. అనేక ఇళ్ళు ఉన్నాయి, ఇంటికి లేదు. ఇదిగో ఈ ఇంటికి ఉంది. ఏముంది ఇంటికి? తొగరు దారం ఉంది, ఎర్రని దారం ఉంది. ఇదే ఆనవాలు. ఇంటిలోనికి వచ్చారు. ఆమెను, ఆమె తల్లిదండ్రులను, అన్నదమ్ములను ఉన్నవారు అందరినీ కూడా క్షేమంగా బయటికి తీసుకెళ్లారు. దేవుని ప్రజలలో చేర్చారు తీసుకెళ్ళి. హల్లెలూయా. రక్షణ పొందింది. ఆమె కాదు, ఆమె ఇంటి వారు రక్షణ పొందారు. కారణం ఆమె దేవుని గురించి విన్నది, ఆ మాటలను నమ్మింది, తన ఇంటికి వచ్చిన వారికి ఆశ్రయం ఇచ్చింది, వారిని అర్థించింది. అయ్యా మమ్మల్ని రక్షించండి. కాబట్టి ఈ ప్రార్థన, ఈ అభ్యర్థన, ఈ మనవిని వినిన వీరు ఆ ఎర్రని దారమును ఆనవాలుగా ఇచ్చారు. ఆ ఆనవాళ్ళను భద్రపరుచుకున్న ఈ స్త్రీ అద్భుతమైన రక్షణ తాను మాత్రమే కాదు, తన ఇంటి వారందరూ రక్షణ పొందుట ఈరోజు చూడగలుగుతూ వస్తుంది. నా చెల్లి, నా తమ్ముడా, మరి నీ విషయం ఏంటి? నీవు రక్షణ పొందావా? నీ ఇంటి వారు కూడా రక్షణ పొందేందుకు గాను నీవు ఆశ్రయించిన ఈ రక్తధారాలను వారికి కూడా ఆశ్రయించేట్టుగా వారికి చూపిస్తున్నావా, చెప్తున్నావా? ఇప్పుడు రాహాబు దేవుని ప్రజల్లో చేర్చబడింది. అంతేకాదు, ఈ రాహాబుకున్న విశ్వాసమును చూచినటువంటి వారు యెరికోలోంచి వేరుపడింది. సాతాను నుంచి వేరుపడిన ప్రజలు, లోకం నుంచి వేరు చేయబడిన వారు తమ విశాల మార్గము నుండి వేరుపరచబడిన వారుగా రాహాబు జీవితం జ్ఞాపకం చేస్తోంది. ఆమె యెరికో నుంచి వేరుపడింది అనగా ఈ లోకం యెరికో లాంటిది. ఈ లోకాధికారి సాతాను ఈ లోకంలో ఉన్న విశాల మార్గంలో ఆమె నడుస్తోంది. విశాల మార్గం అనేక మందికి ఆ ఇల్లు అపవిత్రత కలిగించేందుకు ఆధారమైనట్టుగా నీ జీవితంలో అనేక పాపములు కలిగి ఉంటున్నావు. అనేక పాపముల చేతను అపవిత్రపరచబడుతూ వస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఉన్నావు. ఇది నా ఇష్టం అంటున్నావు, ఇది నా ఇష్టం అంటున్నావు. 3వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో మొదటి వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనంలో, మరియు ఒకడు తన భార్యను పరిత్యజించగా ఆమె ఎదురు తొలగిపోయి వేరొక పురుషుని తర్వాత ఆమె ఎదురు తిరిగి చేరునా అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకులైన బిట్టకాండ్రతో వ్యభిచారం చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. తమ్ముడా, నా చెల్లి, నువ్వు దేవుని బిడ్డవి, దేవుని కుమారుడు అయ్యావు. అయిన తర్వాత కూడా నీ ఇష్టానుసారంగా అనేకమైన పాపములు చేస్తూ దేవుని నుండి దూరం అయిపోయిన నిన్ను కూడా ప్రభు పిలుస్తున్నాడు. బిడ్డా, తిరిగిరా. మానవా మరలిరా, ప్రభు చెంతకు చేరవా. ప్రభు పిలిచే తరుణములోన రక్షించు నిన్నైనా. ప్రభు పిలిచే తరుణములోన
చేస్తున్నారు మీరు? మీ పాటల సమయం అయిపోయింది కదా ఇప్పుడు. థ్యాంక్ యూ. కనుక మానవ తిరిగిరా. ఒకప్పుడు మందిరానికి వచ్చావు, ఒకప్పుడు ఆరాధన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ ఈ రోజైతే నువ్వు తొలగిపోయినావు. నీ ఇష్టం వచ్చిన త్రోవ తొలగిపోతూ వస్తున్నావు. కొంతమంది పాపాలు బయటికి కనబడతాయి, వారికి ముందుగా వెళ్తాయి. మరి కొంతమంది పాపాలు వారి వెనక వస్తాయి. నువ్వు మంచిగానే ఉన్నాను కనబడుతున్నావు, కానీ నీ రహస్య జీవితం ఘోరమైంది. యేసు ప్రభు వారు 3 వ్యక్తులను బ్రతికించారు. ఒక వ్యక్తి పాప, 12 సంవత్సరాల పాప, అప్పుడే చనిపోయింది. బోధకుని దగ్గరకు వచ్చాడు సమాజపు అధికారి, నా కుమార్తె చావ సిద్ధమై ఉంది, వచ్చి ఆమెను బాగు చేయి అన్నాడు. చావ సిద్ధమై ఉంది, ఇంకా చనిపోలే. కానీ ప్రభు ఈ మధ్యలో జరుగుతున్న సంఘటనలు కొంచెం ఆలస్యం అయితే ఒకడు వచ్చి చెప్పాడు, ఇంకెందుకే బోధకుని బాధ పెడతావు, ఆమె చచ్చిపోయింది. ప్రభు అన్నారు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. ఇంటికి వెళ్ళాడు. పిల్లలు ఊతున్నారు, గొర్రెలు చేస్తా ఉన్నారు. తాళుడి, ఆమె చనిపోలేదు అన్నాడు. వాళ్ళు అపహాస్యం చేశారు. ఇప్పుడు వచ్చాడు, చచ్చిపోలేదంట, మాకు తెలియదు ఏంటి, ఎగతాళి చేశారు. వాళ్ళ అపహాస్యాన్ని పట్టించుకోలే ప్రభు. లోపలికి వెళ్ళాడు, 3 శిష్యుల్ని లోపల పిలిచాడు, తలుపేసేసాడు. తల్లిదండ్రులు తనతో ఉన్నారు. తల్లి తాకుమి అన్నాడు, చిన్నదానా లే అన్నాడు. అప్పుడే చనిపోయి, ఇంకా చావు కళ కనపడలా ముఖంలో, ఇంక నవనవలు ఆడుతోంది ఆ ముఖం. 12 సంవత్సరాలేగా ఆమెకు. చక్కని యవ్వనంలో ప్రవేశిస్తుంది ఈ బిడ్డ. చక్కని ముఖం వాడిపోలే, చక్కగా ఉంది, కానీ చచ్చిపోయింది. యవ్వని బిడ్డ, నిన్ను మంచివాడు అనుకుంటున్నారు, మంచిదనుకుంటున్నారు. నన్ను కూడా మా నాన్నగారు అనేవాడు, నా కొడుకు రత్నం అనేవాడు. నా కొడుకు రత్నం, పుట్టిదే బొగ్గు. నా బ్రతుకు మా నాన్నగారు తెలియదు. నా కొడుకు చాలా మంచివాడు అనుకునేవాడు. కానీ ఇంకా హై స్కూల్ వదిలిపెట్టక మునిపే నా బ్రతుకులో భయంకరమైన జీవితం ఉంది. నా స్నేహితులు భయంకరమైన వాళ్ళు. ప్రతి వాడికి ప్రక్కన